శ్రీకృష్ణుడు తన అవతారం చాలించాక అతని 16,108 మంది భార్యలు ఏమైపోయారో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు తన దేహాన్ని వదిలేసి స్వర్గలోకం వెళ్లిపోయాక అర్జునుడు వెంటనే ద్వారకకు వెళ్తాడు. అప్పటికే బాధలో ఉన్న కృష్ణుడి భార్యలు అర్జునుడు చూసి ఇంకా ఎక్కువ బాధపడతారు. వాళ్ళు అందరూ అర్జున, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని అడగగా అర్జునికి ఏం చెప్పాలో తెలియక తన మామ అయిన వాసుదేవుడి దగ్గరికి వెళ్లి అడుగుతాడు. నాయనా, కృష్ణుడు అడవిలోకి వెళ్లే ముందు నేను దేహం వదిలిపోయాక అర్జునుడు నా 16,108 మంది భార్యలను కష్టాలు రాకుండా చూసుకోవాలి అని చెప్పాడు. అర్జునుడు వెంటనే 16,108 మంది యువరాణులను తీసుకుని ఇంద్రప్రస్థానానికి బయలుదేరి ఒక అడవి మార్గంలో వెళుతుండగా ఆ అడవిలో ఉన్న దొంగలు వాళ్ళందరి మీద పడతారు. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన శక్తులు కోల్పోవడంతో అర్జునుడు తన దగ్గరున్న కొన్ని శక్తులు ఉపయోగిస్తాడు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ దొంగలు కృష్ణుడు కొంతమంది భార్యలను మరియు ధనాన్ని దొంగలించుకుపోతారు. మిగిలిన కొంతమంది కృష్ణుడు భార్యలను తీసుకుని ఇంద్రప్రస్థానానికి వెళ్తాడు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా బాధ తట్టుకోలేక కొంతమంది తపస్సు చేసుకుంటూ ఉంటారు. మరి కొందరు సతీ సహగమనం చేసుకుని మరణిస్తారు. కానీ మరణించిన ప్రతి ఒక్కరూ వైకుంఠానికి చేరుకుంటారు.